వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా ఉన్న సుదర్శన్. తీన్మార్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి, తీన్మార్మల అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెన్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మేనం శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇక కార్ఖానకు పోవడం ఖాయం. 100%గా కారు పని అయిపోయింది. ఇక అవి నట్లు బోట్లు ఇప్పుకోవాలి, ఇనుప సామానుకు వేస్తుంది కూడా పనికొస్తట్టు లేదని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక మరోవైపు అవినీతి పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తుండో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి, అక్కడ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాకకు కొనుకు లేకుండా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే వాళ్ళకు అహంకారం నెత్తికొక్కి తర్వాత చాలామంది మంత్రులు తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నేతలు అహంకారం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి కనీసం నాకు మంత్రి పదవి ఇస్తాను మంత్రి పదవి ఇవ్వలేదు, తర్వాత కనీసం కలుద్దామంటే కూడా కలవలేదు, మొత్తం కూడా మోసం చేసిండు, మోసమే కేసీఆర్ నైజం అని చెప్పేసి అక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. పాపం ఆయనకు మంత్రి పదవి దక్కలేదు, కొడుకు ఎంపీ టికెట్ దక్కలేదు, అన్ని రకాలుగా పాపం అంత నష్టమే జరిగింది. అయితే కాకని నమ్ముకుంటే గట్టుంటుంది అన్నట్టు లెక్క. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామం ఎట్లా ఉంటే మళ్ళీ సుఖేష్ చంద్రశేఖర్ అంటాడు, మళ్ళీ ఇంకో లేఖ రాసినట్టు రేఖ రాసి పాడవుతున్నాడు. అక్క రాక్క నేనే ఉన్నా అని ఏది తీహార్ జిల్లా రాక్క వెల్కమ్ అక్క అన్నాడు. అక్కని తెప్పించిండు, ఆ తీహార్ జిల్లా పెట్టిపించిండు. అయిపోయిన తర్వాత మళ్ళీ లేఖలు రాస్తా ఉన్నాడు. నీకు వాట్సాప్ నెయ్యి అంట, నెయ్యి కోడ్, ఈ నెయ్యి డబ్బాలు కథా కార్ఖానా ఇవన్నీ కోడ్లు ఉన్నాయంట. ఆ కోడ్ లాంగ్వేజ్లో అక్క ఏదో వేసిందట పాపం. ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఆమె మరి తీహార్ జైల్లో మరి కలిసిండో కలవలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే కలవలేదు. జాయింట్ ఆపరేషన్ కూడా ఎందుకంటే అవకాశం లేకుండే. ఎందుకంటే ఆడవాళ్ళు వేరే దగ్గర ఉంటారు, మగవాళ్ళు వేరే దగ్గర ఉంటారు. కాబట్టి ఆ జైల్లో కూడా కలిసే అవకాశం లేకుండే. కాకపోతే విచారణ సమయంలో మాత్రం తప్పకుండా కలుస్తారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆయన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిండు. తర్వాత సిబిఐ దగ్గర కూడా నేను 100% నేను జరిగినట్టు చెప్తా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొత్తం ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఇక బాగా ఎండలు వేడి అంటే కొంతవరకు చల్లబడ్డట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ అయితే కొంతవరకు చల్లబడ్డది. కాకపోతే జిల్లాలల్లో అయితే హైదరాబాద్కు కొంతవరకు చల్లని కబురే అయినప్పటికీ జిల్లాల్లో పడినటువంటి వర్షాలు మాత్రం రైతులకు కొంతవరకు నష్టం చేసినాయి. ఎందుకంటే పంట చేతికొచ్చేటువంటి సమయంలో ఇప్పుడు వర్షం రావడం వల్ల, వడగండ్లు పడడం వల్ల పంట కూడా రాలిపోయి తర్వాత కిందికి వాలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. చాలా చోట్ల వరిధాన్యం ఉన్నది, ఒడ్లున్నాయి, వాళ్ళు తడిసిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉన్నది. కొనుగోలు సెంటర్లలో కూడా ఐకేపీ సెంటర్లు తొందరగా ప్రారంభించని చోట ప్రారంభించాలి. ఒకవేళ ప్రారంభించే ఉంటే కొనుగోళ్లను వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ఈ విషయం పైన కూడా, ఎందుకంటే రైతులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రైతుల గురించి 100% ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. ఒక్కసారి వెలుగు దినపత్రిక చూస్తే దూరదర్శన్ కమ్ముకొస్తున్న క్యాన్సర్ ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంటరీ అందుకోండి అంటూ 32 పేజీల ఐతారం కదా, అయితే ఏ వారం? ఇవాళ ఆదివారం ఐతారం అంటారు. స్పెషల్ క్యాన్సర్ చాలా డేంజర్ ఇది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే డాక్టర్లు ఉన్నారు కదా, డాక్టర్లు చాలా మంది క్యాన్సర్కు చికిత్స తర్వాత ఇట్లా అంటారు. కానీ క్యాన్సర్ ఎందుకు వస్తారని చెప్పి ఈ విషయం ఎవరు కూడా చెప్తలేరు సరిగా. అంటే రకరకాల కారణాలు అంటారా, రకరకాల కారణాలు ఏందో చెప్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి దానిపైన కొంచెం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. దూరదర్శన్ లోగోకు కాషాయ రంగు, ఎరుపు రంగులో ఉన్న దూరదర్శన్ లోగో కలర్ ను కాషాయ రంగులోకి మార్చడం వివాదాస్పదమైంది. ప్రచార భారతిగా మార్చేస్తున్నారంటూ బీజేపీపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రచార భారతిగా మార్చుతున్నారంట. అయితే ఈ కలర్ ఉండే న్యూస్ ఎర్ర కలర్ పోయి మెల్లగా వెళ్ళిపోయి కాషాయ కలర్కి వచ్చింది. తెలంగాణలో ఏమో ఎర్ర కలర్ వెళ్ళిపోయి గులాబీ వర్ణంలోకి వెళ్ళిపోయింది ఎలక్షన్ల ముందు. అట్లా అయింది. కాబట్టి అసలు యాక్చువల్గా గోలు అది లోగో మారిస్తే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి బాగా మండిపడతా ఉన్నారంట. భీకరంగా బదులిస్తాం, తమ భూభాగంపై మళ్లీ దాడి చేస్తే వెంటనే బదులిస్తామని ఇజ్రాయెల్ ను ఇరాన్ హెచ్చరించింది. తమ ప్రతి దాడి వేరే లెవెల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వాడుతున్న డ్రోన్లు తమ దేశ పిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయని ఎద్దేవా చేసింది. ఇజ్రాయెల్ చేసిన ఏవైతున్నాయో మిసైల్ అవన్నీ ప్రయోగిస్తే ఈ చిన్నపిల్లలు మా దగ్గర ట్రైన్ అని ఆడుకుంటారు పిల్లలు ఆడుకుంటారు కదా, అట్లున్నాయి. మిసైల్ లెక్క లేవు. మేము
కావాలనుకుంటే మా ప్రతీకారం వేరే ఉంటుందని చెప్పేసి వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారట గట్టిగా. అట్లున్నది కథ. ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ మధ్య భీకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. 10 ఏళ్ళు అధికారం మాదే, కాంగ్రెస్ జోలికొస్తే బట్టలిప్పించి ఉరికిచ్చి కొడతాం, కేసీఆర్ పనైపోయింది, కారు కార్ఖానకే సీఎం రేవంత్. మోదీ కేసీఆర్ తోడు దొంగలు, 10 ఏళ్ళు రాష్ట్రానికి వాళ్ళు చేసిందేంటి? మొన్న కేసీఆర్ సర్కార్ను బొందపెట్టినాం, ఇప్పుడు మోదీ సర్కార్ను బొందపెట్టాలి. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, 15 ఆగస్టు లోపు తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం. మెదక్లో ఎన్నికల ప్రచార సభలో వెల్లడి రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళ అధికారంలో మేమే ఉంటాం, 100% కాంగ్రెస్ జోలికి వస్తే బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం, ఎవరొచ్చినా పండబెట్టి తొక్కుతాం, 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజాపాలన జరుగుతుంది అని చెప్పారు. అయితే తాము అల్లాటప్పగా అధికారంలోకి రాలేదని, అడ్డం వచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో వచ్చామని ఆయన తెలిపారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శనివారం మెదక్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రామ్దాస్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయింది, కారు కార్ఖానకు పోవాల్సిందే, తుక్కు కింద అమ్మాల్సిందే అని అన్నారు. కేసీఆర్ నౌకరి పోయి నడుం విరిగి ఫామ్ హౌస్లో లేవలేకుండా పడున్నాడు. అయితే భజన సంఘాన్ని పిలుచుకుని కాంగ్రెస్ ఖాళీ అవుతుందని చెప్తున్నాడు. అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిలా ఖాళీ కావడానికి, 20 పెగ్గులు వేస్తే ఖాళీ కావడానికి? ఈడ కాంగ్రెస్ పార్టీకి కాపలా ఉన్నది ఎవడనుకుంటున్నావు? టచ్ చేసి చూడు, కరెంటు వైరుకు తగిలి కాకి లెక్క మాడిపోతావు, నీ తాత ముత్తాతలు గుర్తుకు రావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే అరుచుకున్నాడు. ఇది ఏమన్నా అది ఖాళీ అవుతుంది అంటే 20 పెగ్గులు వేస్తే ఖాళీ అవుతుంది, ఏమన్నా ఫుల్ బాటిల్ 2 లీటర్ల ఫుల్ బాటిల్ 2 లీటర్ల ఫుల్ బాటిల్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. నేను జైపాల్ రెడ్డిని జానారెడ్డి లెక్క కాదు, రేవంత్ రెడ్డిని బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతాం. మోదీ కేసీఆర్ తోడు దొంగలు, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళని ఇంటికి పంపితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. మొన్న డిసెంబర్లో గజ్వేల్ కేడీని బొందపెట్టినాం, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల్ని కాల్చి చంపిన మోదీ సర్కార్ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలి. మెదక్ చర్చి ఏడుపాయల వనదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, వచ్చే 15 ఆగస్టు లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాదే అని 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. ఇక శనివారం మెదక్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తర్వాత భారీగా హాజరైన మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కూడా హాజరయ్యారు. ఇక చెడగొట్టు వానలతో పంటలు ఆగం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దంచికొట్టిన వానలు, కొనుగోలు సెంటర్ల దగ్గర తడిసిన వడ్లు, వనపర్తిలో తడిసిన 2000 ధాన్యం బస్తాలంట. పాపం హైదరాబాద్లో కూల్గా మారిన వాతావరణం, మరో 5 రోజులు వానలు ఉంటాయంట. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మెదక్ జిల్లా నిజాంపేటలో తడిసిన వడ్లను కుప్పేస్తున్న మహిళ. రైతులను అయితే పట్టించుకోండి, ఎలక్షన్లలో కొంతమందికి తెలియదు కానీ చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే 6 నెలలు కష్టపడి మొత్తం చేతికొచ్చి మొత్తం అంతా ఎండ పోసి అవంతా వేసిన తర్వాత ఒక్కసారి వర్షం వచ్చేసి అవన్నీ తడిచిపోయి అవి మొలకలు అవుతా ఉంటే రైతు గుండె వలుగుతుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షం దంచికొట్టింది. వర్షాల వల్ల హైదరాబాద్ సిటీ కూల్ అయిపోగా పల్లెల్లో పంటలు మాత్రం ఆగమయ్యాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి పంటలు నేలవాలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కళ్ళల్లో ఉన్న వడ్లు కొనుగోలు సెంటర్లకు తెచ్చిన ధాన్యం తడిసిపోయి రైతులు గోసపడ్డారు. ఈదురు గాలులకు అనేక చోట్ల కరెంటు పోల్స్ పడిపోయాయి. భారీ చెట్లు కూడా నేలకొరిగాయి. మరోవైపు వర్షాల వల్ల హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు పట్టి అనేక చోట్ల చిరు జల్లులతో మొదలైన వర్షం అర్ధరాత్రి దాటేసరికి జోరందుకుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో పలు చోట్ల భారీ వర్షాలు కురిసింది. మొత్తం మీద ఇక చల్లబడ్డ పట్నమైంది, ఆగమైన పల్లె అయిపోయింది. రైతులను మాత్రం ఆదుకోండి. రైతులకు చాలా ఇంపార్టెంట్ అదే. అంటే ఎందుకంటే రైతులను ఆదుకోవాల్సిన అవసరం 100%. ఎందుకంటే రైతులను ఆదుకోవడం అంటే మన భూమి మనము రక్షించుకోవడమే, మన అన్నాన్ని మనం కాపాడుకోవడం అన్నట్టు. లేదంటే బుక్కడు బువ్వ కూడా రాదు లోపలికి. 27న రాష్ట్రానికి ప్రధాని మోదీ. నోవాటెల్లో బీజేపీ ఈవెంట్, ప్రొఫెషనల్స్ తో మీటింగ్. ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్. మోదీ తర్వాత రాష్ట్రానికి అమిత్ షా, జేపీ నడ్డా వరుసపెట్టి
రాష్ట్రానికి వస్తా కేంద్ర ఉన్నారు. అధినాయకత్వం అంతా, జాతీయ అధినాయకత్వం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా తెలంగాణ పైన దృష్టి పెడతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పట్టు సాధించాల అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డబుల్ డిజిట్ ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకనే అక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తర్వాత ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా, ఇటు ప్రధాని మోడీ, ఈ ముగ్గురు కూడా ఇక్కడ పర్యటించడానికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొకటి మధ్యలో వస్తా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ కే వెళ్తా ఉన్నారు, కానీ కాంగ్రెస్ వెళ్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎంపీలు కూడా అక్కడోడు ఇక్కడోడు గెలిస్తే వీళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పోయే ప్రమాదం ఉందని చెప్పి మరి అటు బీజేపీ కోట్లు వేస్తారు, ఇటు కాంగ్రెస్ కోట్లు వేస్తారు. ఈ రెండు పార్టీల మధ్యలో బీఆర్ఎస్ ఓట్లు అయితే అయిపోయినాయి, అవి కాంగ్రెస్ కు బీజేపీకి పడతాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజు హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్లో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో మోడీ పాల్గొనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్స్తో ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు ఐటీ ఉద్యోగులు, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ సహా ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్ పంపినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుల ఓట్లు కీలకమవుతాయని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా వారితో మీటింగ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఇక ప్రధాని మోడీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి రానున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ప్రధానంగా ఇక్కడ దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ. కూడా రాజ్నాథ్ సింగ్ వచ్చిపోయిండు కిషన్ రెడ్డి నామినేషన్. సొంత ఎమ్మెల్యేల పైన నమ్మకం లేదా? సీఎం రేవంత్ అభద్రతా భావంలో ఉన్నారు. డాక్టర్ కె లక్ష్మణ్ ఓటమిని పసిగట్టే సెంటిమెంట్ తెరపైకి తెస్తున్నాడు. బీజేపీని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర. కేసీఆర్ మోకాళ్ళ యాత్ర చేసినా జనం నమ్మరని కామెంట్ చేస్తా. మోకాళ్ళ యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా నమ్మట్లేదు, అయితే వాస్తవమే. వాళ్ళ పార్ట్ అయిననే ఏమంటుండో చూడిగా. కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయినట. కేసీఆర్ అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ జర మంచిగా ఉండే కానీ చెప్పుడు మాటలు విని చెడిపోయిండు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇక చెడిపోయిండు ఆయన వెంట ఉన్నోళ్లతోనే బీఆర్ఎస్ ఆగమైంది. ఇప్పటికైనా మేల్కోకపోతే బీఎస్పీకి పట్టిన గతే పడుతుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. కేసీఆర్ 16 సార్లు రిక్వెస్ట్ చేస్తే పార్టీలో ఏరినా, అయితే మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఇవ్వలేదు. కొన్ని నెలలుగా అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నా ఇవ్వట్లేదంట. అయితే బీఆర్ఎస్లోనే లిల్లీ పుట్స్ ఉన్నారు. చూసినావా, లిల్లీ పుట్స్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినగా కేసీఆర్ మాట్లాడిన లిల్లీ పుట్స్ ఎందుకు ఉన్నారంటే బీఆర్ఎస్లో. అంటే లిల్లీ పుట్స్ అంటే ఏంటిదంటే అంటే చిన్నగా ఉండడం, పొట్టిగా ఉండడం, కురసగా ఉండడం అనేదాన్ని లిల్లీ పుట్స్ అని అంటే వాడుతుంటారు. ఇక ఇట్లా బీఆర్ఎస్లో ఉన్నది కురుసలు ఇదంతా కూడా కథ అంతే అని చెప్పేసి ఆయన జిల్లా మంత్రి గురించి మాట్లాడుతుంటారు. ఇక అందుకే మాట్లాడుతున్నట్టు ఇక ఆయనకి అది తెలుసు కదా, ఆయనకు అర్థమైతే ఆయనకు కూడా అర్థమవుతుంది. పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండు అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ తర్వాత మండలికి చైర్మన్గా అయ్యి తర్వాత ఆయనతో కలిసి పనిచేసినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు అంటున్న మాట మనసులో మాట బయట పెట్టిండు ఇప్పుడు ఆయన. అట్లా ఎందుకంటే చెప్పుడు మాటలని చెడిపోయిండట కాక. మాకు మద్దతు ఇవ్వండి, సిపిఐకి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి. బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని సూచన. ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తామని కూనంనేని సాంబశివరావు అంటూ ఉన్నాడు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఐ నేతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని సిపిఐ ఆఫీస్ ముగ్దుం భవన్లో సిపిఐ నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, లోక్సభ ఎన్నికలపై సిపిఐ నేతలతో ఆయన చర్చించారు. అనంతరం మీడియాతో భట్టి మాట్లాడారు. ఇక బీజేపీని అడ్డుకోవాలంటే సిపిఐ కాంగ్రెస్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. కాబట్టి కలిసి పనిచేయాలి అంటే గతంలో సిపిఐ మద్దతు ఇచ్చింది, తప్పకుండా ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఇండియా కూటమి గెలవాలంటే మద్దతు ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీని నిలువరించాలంటే మద్దతు ఇవ్వాలని చెప్పేసి అక్కడ భట్టి అంటా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే దంచి కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ప్రత్యర్థి జట్టుకు చెవటలు పట్టించింది. శనివారం జరిగిన మ్యాచ్లో 67 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 266 7 వికెట్లు కోల్పోయి స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్ 89, షాబాజ్ అహ్మద్ 59, అభిషేక్ శర్మ 46 దంచి కొట్టారు. చేజింగ్ లో ఢిల్లీ 199 రన్స్ కి ఆల్అౌట్ అయింది. ఇది వన్డే స్కోర్ లాగా అయిపోతుంది 2020. 5 ఓవర్లనే 120 130 కొట్టి పొట్టు కొట్టేసి నిన్న కొడుతురు అట్లా. ఎందుకంటే ఇది
T20 కాబట్టి ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది కాదు, ఇది ఒక నిమిషం. ఏపీ పెట్టినా గుంటూరు వర్షం నువ్వే పెట్టినా ఎట్లా ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి కథనాలు చూసుకుంటే 65 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు, క్యాన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్ బాధితులకు బీమా సదుపాయం కల్పించాలి, ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాల వ్యవధి 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గింపు, జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సిందే, మారిటోరియం 8 నుంచి 5 ఏళ్లకు వేర్వేరు వ్యాధుల చికిత్సకు నిర్ణీత బీమా, సొమ్ము ఇచ్చేలా కంపెనీలు చర్యలు చేపట్టాలి, IRDAI కీలక నిర్ణయాలు, నోటిఫికేషన్ విడుదల, బీమా రంగ నిపుణుల హర్షం. నీ బీమా అంటారు కానీ కండిషన్స్ అప్లై అని రాస్తారు. మొన్న చిన్న పిల్లగాడికి ఇబ్బందులు అయింది, 2 సంవత్సరాలు అవుతుంది బీమా తీసుకొని, మళ్ళీ హాస్పిటల్కి పోతే అది వర్తించదు ఇప్పుడు అంటాడు. మరి ఇక పీకడానికి అది తీసుకున్నది ఏమైందంటే, నేను అది యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ వేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ వేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మరి నాకు హెల్త్ కార్డు ఉంది కదా, హెల్త్ కార్డు ఉంది, మరి ఎట్లా జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఉంది, మరి వర్తిస్తుంది అట్లా అంటే, నీకు ఆపరేషన్ చేస్తే వర్తిస్తా అన్నారు. అంటే ఇప్పుడు ఏదంటే, నేను చెప్పిన నీకోసం నేను ఆపరేషన్ ఎందుకు చేసుకుంటాను ఆయన, నేను కావాలంటే పైసలు కడదాం కానీ ఆపరేషన్ తీపించి అంటే వాళ్ళు కండిషన్స్ అట్లా పెడతారు. ఇక మైగ్రేన్ మాయం, ఇక న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్తో బాధ నుంచి శాశ్వత విముక్తి ఉంటుందంట. ఆసియాలోని తొలిసారి ఏఐజీతో చికిత్స, నొప్పి సంకేతాలు మెదడుకి వెళ్లకుండా ఏర్పాటు, మారిషస్ యువతికి ఆపరేషన్ సక్సెస్ అయిందంట. అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని డాక్టర్ నాగేశ్వర రెడ్డి చెప్తా ఉన్నాడు. మైగ్రేన్ అంటే అసలు యాక్చువల్గా చాలా మందికి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఆ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందంట. అంటే విపరీతమైనటువంటి తలనొప్పి చాలాసేపు అది ఉంటుందంట, అది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం. అంటే ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కొంతమందికి ఉంటుంది, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనుకుంటే, ఎక్కువ ఇది చాలా మందికి వస్తుంది, మగవాళ్ళకు ఉంటుంది. కానీ అంటే అది దాంతో బాగా ఇబ్బంది పడతారంట పాపం వాళ్ళు. అంటే బాగా తీవ్రమైన తలనొప్పి ఉంటుంది, దానికి కొంతవరకు చికిత్స వస్తుంది. న్యూరో స్టిమ్యులేటర్ హాస్పిటల్ అయితే సంప్రదిస్తారు, చేస్తారు. అంటే అక్కడ సక్సెస్ అయిందంట. మరి నిజంగా సక్సెస్ అయితే మంచిగా ఉంటుంది ఇంకా పూర్తిగా. కేడీని దించేసాం ఇక మోదీని, ఢిల్లీ మోదీ గజ్వేల్ కేడీల కుట్రలు, ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. కేసీఆర్ నువ్వు ఖాళీ చేయడానికి ఫుల్ బాటిల్ కాదు, కాంగ్రెస్ సర్కార్ జోలికి వస్తే బట్టలు ఉడదీసి కొట్టిస్తా. ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ కారు పనైపోయింది, ఫామ్ హౌస్ చుట్టూ పాత సమాన్ల వాళ్ళు తిరుగుతున్నారు. బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి దుర్మార్గుడు, దుబ్బాకలో రఘునందన్ ను గెలిపిస్తే ఏం చేశాడు. మెదక్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నీలమధు ముదిరాజు కాంగ్రెస్ అభ్యర్థి, మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఘాటు హాట్ వ్యాఖ్యలు చేసిండు. అంటే పలిగిన డబ్బాలు పాలి ఖాళీ సీసాలు కొట్టమంటారుగా, గాడికి వచ్చిందట కథ. ఏది ఫామ్ హౌస్ చుట్టూరే తిరుగుతున్నారట. పలిగిన డబ్బాలు ఇర్పాల్ సామాన్ కొట్టామంటారు కదా, వాడికి వచ్చిందట కథ. కేసీఆర్ కాకది. ఇక గుజరాత్ వాళ్ళే గొప్పోళ్ళ, 70 మంది తెలుగు కన్నడ ఎంపీలకు 2 కేంద్ర మంత్రుల, వాళ్ళే మునగాళ్ళ, మనం ప్రభుత్వాలు నడపలేమా. బెంగళూరులో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అంటే గుజరాత్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారని చెప్పేసి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మారని చెప్పగలరా, అదైతే వాస్తవం. కాంగ్రెస్ గ్యారెంటీల హామీ పత్రాన్ని చూపిస్తున్న కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు, గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం, ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికల బాండ్లు, దీనిపై అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అంటూ. ఇప్పటికే అసలు యాక్చువల్గా ఎన్నికల బాండ్ల పైన ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అంటే ఈ ఎన్నికల బాండ్ల రూపంలో మొత్తం కూడా క్విడ్ ప్రోకోకు పాల్పడతా ఉన్నారు. అంటే మేము ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తాం, తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదంటే మీరు గెలిచిన తర్వాత మాకు పనులు చేసి పెట్టండి అని చెప్పేసి
ఇట్లా చేస్తూ ఉన్నారు, క్విడ్ పోకో జరుగుతూ ఉందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే మళ్ళీ నిర్మలా సీతారామన్ అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారినాయి. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఏది ఎన్నికల బ్రాండ్ ఉంటాయి కదా, ఆ బాండ్లను మళ్ళీ తీసుకొస్తామని చెప్తుందంట ఆమె. చూడు పాపం జనగామ జిల్లా ఉప్పుగల్లులో నేల కొరిగిన ఇట్లుంటది పరిస్థితి. ఎందుకంటే వడగండ్ల వాన ఏం చేయాలి, రైతు దీన్ని చెడగొట్ల వాన అంటారు, మంచిగా చేతికి వచ్చిన పంట మొత్తం నేల కొరిగిపోతుంది. ఇటువంటి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంటది కదా. చల్లబరిచి నష్టపరిచి ఈదురు గాలుల వాన చేతికొచ్చే దశలో పంట నష్టం. పలు జిల్లాలో నేల కొరిగిన వరి మొక్కజొన్న పంటలు, పిడుగులు పడి పలు చోట్ల మూగ జీవాలు బలి. హైదరాబాద్ లో ట్రిప్ అయిన 200 ఫీడర్లు, పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం. జనగామ జిల్లా నర్మెట్టలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు. ప్రాథమిక నివేదికల మేరకే 2200 ఎకరాల్లో పంటలకు నష్టం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రధానంగా నిజంగా కూడా పంటలపైన తర్వాత ఇక్కడ రైతుల గురించి ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా అది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు చాలా ఇంపార్టెంట్ అక్కడ, కాబట్టి దానిపైన నడుస్తూ ఉంది. కాకెప్పుడు కూడా ఇట్లా ఒక మంత్రో లేకపోతే అంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రో లేదంటే కాకనో వచ్చి ఎప్పుడు కూడా మాట్లాడలే. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలే. ఎందుకనంటే దాని గురించి పట్టించుకునేటోడు కాదు పూర్తవరి ఏమన్నా గారని. ఎందుకంటే అప్పుడు ఇది కూడా ఉండే, పంటల బీమా ఉండే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన ఉంటే ఆ ఫసల్ బీమా యోజనను కూడా కనీసం ప్రీమియం కట్టకుండా రైతులకు ఏం రాకుండా చేసిండు కాక. ఇక న్యాయ వ్యవస్థ గౌరవం తగ్గేనా అని చెప్పేసి ఆర్కే కొత్త పలుకు కనిపిస్తూ ఉంది. అది ఏపీ గురించి. ఏపీలో గత ఎన్నికల్లో తనకు ఉపయోగపడిన వివేక చావు ఈ ఎన్నికల్లో నష్టం చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాలను ఉపయోగించుకునే ప్రయత్నాన్ని జగన్ రెడ్డి చేస్తున్నారు. వివేక హత్య గురించి షర్మిల, సునీతతో పాటు ప్రతిపక్షాలకు చెందిన వారెవరూ ప్రస్తావించకుండా కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తే న్యాయ వ్యవస్థపై ఉండే గౌరవం సన్నగిలుతుంది. పిటిషనర్ కోరింది మాత్రమే కాకుండా ప్రతిపక్షాలపై మరిన్ని పరిమితులు విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటో అర్థం కాదు. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది, అంటే ఒక విశ్లేషణ కనిపిస్తా ఉంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇది రాసిందంటే ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అంటే గత ఎన్నికల్లో 2018-19 ఎన్నికల్లో అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైనటువంటి ఘటనని ఏమని చెప్పిండ్రు, గుండెపోటుతో చచ్చిపోయిందని చెప్పిండ్రు. ఆ తర్వాత గొడ్డలు వేటేసిందని చెప్పిండ్రు. ఆ తర్వాత ఇది చంద్రబాబే చేయించడని చెప్పిండ్రు. అదే చెప్పిన తర్వాత మరి దాని గురించి ప్రత్యేకంగా దానిపైన దర్యాప్తు చేయాల్సినటువంటి ప్రభుత్వం, దర్యాప్తుకు అంటే సహకరించాల్సినటువంటి వ్యవస్థ సహకరించకుండా దాని గురించి మొత్తం కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి కనీసం మాట్లాడొద్దు అని చెప్పేసి ఇక్కడ కడప కోర్టు చెప్పినటువంటి మాట. అయితే ఇక్కడ వీళ్ళు అడిగిన దానికంటే, అయితే ఎవరైతే పిటిషనర్ ఉంటాడో ఆ పిటిషనర్ అడిగిన దానికంటే ఎక్కువ ఆయన కలగజేసుకొని ఆ న్యాయమూర్తి చెప్పిండట. దానిపైన విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే మరి అట్లా చెప్పొచ్చా అని చెప్పేసి ఒక కొత్త పలుకు మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక కడప న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. కడప కోర్టు ఇచ్చిన తీర్పుతోనే ఇది మొదలు కావాలి. ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే న్యాయ వ్యవస్థలో జవాబుదారితనం పెరుగుతుంది. తమకు కూడా జవాబుదారితనం ఉందని కింది స్థాయి న్యాయ వ్యవస్థలకు గుర్తు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. లేని పక్షంలో బాధితులు నిందితులుగా మారిపోతారు, నిందితులు నిర్దోషులుగా ప్రకటించుకుంటూ విర్రబిగుతారు అని చెప్పేసి ఆర్కే కొత్త పలుకు రాసిండ్రు. అంటే అట్లా కోర్టులు అట్లా వ్యవహరించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు. అంటే కోర్టును పరిశీలించొద్దు అట్లా అని చెప్పేసి అవి రూల్స్ ఉన్నాయి. కానీ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా అంటే న్యాయ వ్యవస్థను మొత్తం ఇష్టం వచ్చినట్టుగా చేతిలోకి తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదనే విమర్శలు మాత్రం 100% విమర్శ. కంట్రీ డిలైట్ పైన మాట్లాడితే మాట్లాడొద్దని కోర్టుకు వెళ్ళినట్టే ఇది. డిలేట్ చేసుడే నడుస్తుంది, ఇంకా మొత్తం టైం ఉన్నది కాబట్టి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం, మన పేపర్. శనార్థి తెలంగాణ. మోదీ అవినీతి పాఠశాలను నడుపుతుండు, ఏజెన్సీలను రికవరీ ఏజెంట్లుగా మార్చిండు. అవినీతికి నిలయంగా బీజేపీ కూటమి బెయిల్ జైల్ అనే గేమ్ ఆడుతుండ్రు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని, బీజేపీ నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ స్కూల్లో డొనేషన్ బిజినెస్ అనే కోర్సులోని ప్రతి అధ్యాయాన్ని స్వయంగా మోదీనే బోధిస్తున్నారని, దానాన్ని సైతం వ్యాపారంగా ఎలా మార్చాలో మోదీ వివరిస్తారని చెప్పుకొచ్చాడు. నిన్న తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు రాహుల్ గాంధీ.
ఇది ఇట్లా ఉంటే మై ఓట్ మై వాయిస్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. మన రాజ్యాంగం మనకి అనేక హక్కులను కల్పించింది. పౌరులుగా ఓటేయడం మన బాధ్యత. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ని వార్తలలో చదువుకుంటా ఉంటాం కానీ ఫోటో ఎక్కువగా చూడకపోవచ్చు. ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన 5 నిమిషాలు కేటాయించండి, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తే ఒక 5 నిమిషాలన్నా కేటాయించి ఓట్లు వేయండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అసలు యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు నిన్న 60% ఓట్లు పోలేని, తర్వాత ఒక్కో దగ్గర 40% ఓట్లే పోలేని అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే 60% మంది ఓట్లు వేయకపోతే 60 మంది 160 మంది ఓట్లు వేయకపోతే ఆ వేసిన 40 మందిలో ఆ 40 మందిలో మళ్ళీ ఇంకో 10 మందో 15 మందో ఎన్నుకున్నోడు అక్కడ అధికారంలోకి వస్తే మరి 85% మంది వ్యతిరేకిస్తే 15% మంది ఓట్లు వేసినోడు అధికారంలో కూర్చుంటే మంచి జరుగుతుందా? కాబట్టి ఆలోచించండి. 100% ఓటు వేయాల్సిన బాధ్యత. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓటు వేయకపోతే ఇది పెట్టండి, నిబంధన పెట్టండి. ఎందుకు ఏమైతే పెడితే ఓటు వేయకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ బెనిఫిట్స్ కూడా పొందే అర్హత ఉండదు అని పెట్టండి. అరే బరాబర్ ఓటేస్తాడు. ఓటు కనీసం ఓటు వేయకుండా అంటే బాధ్యత లేకుండా ఉంటే ఎట్లా? ఎక్కువ శాతం ఇది సిటీలనే ఎక్కువ జరుగుతుందట. పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువ ఓట్లు వేయకుండా ఇంటికాడనే అనుకుంటారట. ఇప్పుడు మన అసెంబ్లీ సెగ్మెంట్ లో లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీలో షేర్లింగంపల్లి అతిపెద్ద నియోజకవర్గం, 7,30,000 చిల్లర ఉన్న ఓటు 48% ఓట్లు పడ్డాయి. కేవలం 48%. సోడిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సుకేష్ లేఖ. మళ్ళీ రాసేట ఇక ఊకే లేఖలు రాస్తా ఉన్నాడు సుకేష్. ఎందుకంటే రాక్క వెల్కమ్ అక్క అంటే అక్క పోయింది పాపం. కవిత సత్యేంద్ర కేజ్రీవాల్ వాట్సాప్ చాట్ జత చేసిన వైనం. డబ్బును కోడ్ భాషలో నెయ్యి టిన్ గా పేరు పెట్టుకుంటారట. ప్రతి టిన్ కోటికి సమానం అంట. మరికొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తన లాయర్ మాలిక్ ద్వారా సుకేష్ లేఖ రిలీజ్ చేసిండట. మొత్తం ఇది ఏందో స్క్రీన్ షాట్లు తీస్తున్నాడు. మొత్తం ఏది హాయ్ అక్కయ్య, బాగున్నావా, నువ్వు మంచిగా ఉన్నావా, ఎట్లా తెలుగు కూడా వచ్చు. ఇది ఇట్లా ఉంటే కారు కార్ఖానకు పోయింది, ఇక తుక్కు కింద అమ్మాల్సిందే. కేసీఆర్ పని అయిపోయింది. 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ, వచ్చే పంటకు 500 బోనస్. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా, జాగ్రత్త. మెదక్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ హెచ్చరిక. బలహీన వర్గాల బిడ్డ నీలం మధును గెలిపించాలని పిలుపు. కారు కార్ఖానకు పోయిందని కారును తుక్కు కింద అమ్మాల్సిందేనని బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే కేసీఆర్ పని, గులాబీ పార్టీ పని అయిపోయిందని సెటైర్లు వేశారు. శనివారం మెదక్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టల ద్వారా కేసీఆర్ అంటుండు. అదేమైనా నువ్వు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. హై టెన్షన్ కరెంట్ వైర్ బిడ్డ, టచ్ చేసి చూడు మాడి మసైపోతావు అని చెప్పేసి హెచ్చరించిండు. కారు కార్ఖానా గట్టిగానే పరుగుల సునామీ. మరోసారి దంచుకొట్టిన హైదరాబాద్ బ్యాటర్స్. ఢిల్లీ ముందు 267 టార్గెట్స్. హెడ్ అభిషేక్ షాబాజ్ విశ్వరూపం. సొంత మైదానంలో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ బాదుడు. 199 పరుగులకు ఢిల్లీ ఆల్అౌట్. 67 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విన్. ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్. ఆ కొట్టుడు చూస్తే 5 ఓవర్ల కొట్టుడు చూస్తే 300 చిల్లర పోతుంది అనుకున్నాం. నిన్న సడన్ గా 3 వికెట్లు పడుతూనే బ్రేక్ అయింది కొంచెం. పార్టీలకు పోలే, అందుకే ఎన్నో అవకాశాలు కోల్పోయిందట పాపం. అయ్యో, అంటే పార్టీలకు పోతే అవకాశాలు వస్తాయి. నీళ్ళు గిల్లో తాగితే అన్ని అవకాశాలు వస్తాయి. ఏం పాడాయి కాదు సినిమాల గురించి. 136% పెరిగిన కిషన్ రెడ్డి ఆస్తులు. 5 ఏళ్లలో 19.2 కోట్లకు చేరిన వైనం. మారుతి 800 కారు మాత్రమే ఉందంట. ఎన్నికల అఫిడవిట్ లో కిషన్ రెడ్డి వెళ్ళేది. మారుతి 800 కారు ఉన్నది. ఆ కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ఉంటాడు అమిత్ షాకు కారే లేదంట. పాపం పేదవాళ్ళు ఏం చేస్తాం ఉన్నది కథ. అయితే చూస్తే నవ్వొస్తుంది కొన్ని. అంటే అఫిడవిట్లలో కొంతమంది దారుణంగా రాస్తారు. రాహుల్ గాంధీ కూడా కార్ లేదని. రాహుల్ గాంధీ కాదు, ఇప్పుడు సోనియా గాంధీ గారికి కూడా ఆమె కార్ లేదు, సొంత ఇల్లు లేదని చెప్పేసి కూడా రాస్తారు. సరే, ఇంకా అది ఏమున్నదని ఇక చల్లబడిన వాతావరణం. ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వాతావరణం మేఘావృతం. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
మరో 2-3 రోజులు వర్షం కురిసే అవకాశం ఉందంట తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. ఆధారాలు బయట పెట్టండి, సీతక్క పేరుతో వసూళ్లు అంటూ బీజేపీ నేతల ఆరోపణలు. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క ఆధారాలు బయట పెట్టాలని బీజేపీ నేతలకు సవాల్. బీజేపీ బీఆర్ఎస్ లదే అవినీతి చరిత్ర అంటూ విమర్శలు. నిన్న సిర్పూర్ సీతక్క పేరుతోటి ఇట్లా దందాలు చేస్తారు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారు కదా. నిజంగా ఒకవేళ ఆధారం ఉంటే బయట పెట్టుర్రి, బయట పెట్టాలి కానీ ఉట్టినే ఇట్లా ఆరోపణలు చేసేసి అట్లా బట్టగాల్సి మీదేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి సీతక్క అంటా ఉంది. అంటే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉంది పాల్వాయి హరీష్ బాబు. సిర్పూర్ ఎమ్మెల్యే నిన్న వ్యాఖ్యలు చేసి ప్రతిదానికి సీతక్క లీటర్ చూపి అంటే మరి దందాలు చేస్తున్నావు అని ఆయన అరుచుకుంటూనే రివర్స్ అటాక్ అయ్యి ఇక పొట్టు తాగినరట. 18 రోజులలోనే 23 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనాయి. ఎందుకంటే బాగా ఎంత వేడి ఉంటే అంత తాగుతారట. ఇది అంటే కూల్ ఉంటుంది కదా, ఇది కూల్గా అది వేడిగా ఇట్లా మొత్తం నడుస్తుంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే 28% పెరిగిన బీర్ల అమ్మకాలు. ఇదే ఆల్ టైమ్ రికార్డుగా చెబుతున్న ఎక్సైజ్ అధికారులు. ఇక గత 15 రోజులుగా తగ్గిన బీర్ల ఉత్పత్తి అంట. లేకుంటే ఇంకా భారీగా బీర్ల అమ్మకాలు జరుగుతుండట. బీర్లు బాగా తాగుతారట. ఇక కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ హార్డ్ అవుతారు. హార్డేనా? తెలంగాణలో బీర్ల జాతర నడుస్తుంది. ఓవైపు బాణుడు బగబగ మండిపోతున్నాడు, ఇంకోవైపు ఉక్కపోతతో ఊపిరాడట్లేదు. ఉదయం 9 గంటలకు మొదలుకొని సాయంత్రం 7 గంటల వరకు వేడి ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో ప్రజలంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల దగ్గర నుంచి కదలట్లేదు. దాంతో చిల్డు బీర్లతో ముందుకెళ్తా ఉన్నారు. అహంకారం నెత్తికెక్కింది. కొన్ని జిల్లాల్లో ఓడిపోవడానికి మంత్రులే కారణం. నాడు కొందరి జేబులో 500 రూపాయలు కూడా లేవు, నేను 100 కోట్లు వచ్చినాయి. బరాబరి చెప్పిండు. అప్పుడే చెప్తే అయిపోతుంది. నాయకత్వంపై విశ్వాసం లేకే పార్టీ వీడుతుండ్రు. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలే. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఎవరికి చేసిందో ఆయనకు తెలుసు, ఈయనకు తెలుసు. నాడు కొందరు జేబులో 500 రూపాయలు కూడా లేవంటే నేను 100 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి అని అంటుండు. ఇక ఆల జిల్లాకు చెందిన మంత్రినా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి దగ్గర అట్లా. తెలంగాణలో బీజేపీ లేదు, గులాబీ పార్టీని జాతీయ పార్టీగా చేయబోయి బొక్కబొర్ల పడ్డారు. ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడడం టైం వేస్ట్. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా నడుచుకున్నాడు. ఇక ఒకే కాన్పులో 6 పిల్లలంట. గంట వ్యవధిలో జన్మనిచ్చిన మహిళ, 4 మగ పిల్లలు, 2 ఆడపిల్లలంట. పాకిస్తాన్లో అరుదైన ఘటన. ఆరోగ్యంగా ఉన్న తల్లి పిల్లలంట. 6 పిల్లలు. ఒక్కోసారి 11 మంది కూడా పుట్టిన ఘటనలు ఉన్నాయి. ఇక నేటి మాట చూసుకుంటే, ఇప్పటి తరానికి మీ గురించి ఏమని పరిచయం చేయను? ఎన్నో నెత్తుటి అక్షరాలతో రాసిన పేజీలు మీ త్యాగాలతో నిండుకున్నాయని చెప్పనా? నిలువెత్తు రూపాలకు సాక్ష్యమైన మీ స్తూపాలు ఎన్ని తూటాలకు ఒడిలో దాచుకున్నాయో లెక్కబెట్టి చెప్పనా? గడియ గండంగా సాగుతున్నప్పుడు దొరలు, పెత్తందారులు బట్టలిప్పి బతుకమ్మలు ఆడించినప్పుడు మెరుపుదాడి చేసి ఆడతల్లులు మానప్రాణాలను రక్షించిన అన్నలు ఉండేవారని ఒళ్ళు గగురు పొడిచే ముచ్చట చెప్పనా? భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం మీరేనని చెప్పనా? శ్రీకాకుళం అరణ్య చైతన్యాన్ని కాగడాగా రగిలించి దేశ సరిహద్దుల దాకా వెలుతురు చిమ్మిన విప్లవకారుల రెప్పల కింద సేదతీరుతున్న స్వప్నాలు అని చెప్పనా? ఎన్నో పోరాటాల్లో అసువులు బాసిన రగల్ జెండా ఆశయాలను రగిల్చిన వీరుల ఆనవాళ్ళు ఉండేవని చెప్పనా? ఏమని చెప్పను మీ గురించి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న జోరు ఎర్రన్నల గురించి రాసిండు. బాగుందన్న. ఇది ఇట్లా ఉంటే ఇక కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సుకేష్ లేఖ. ఆధారాలు బయట పెట్టండి. బస్సు యాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా ఏం లేదు. తుమ్మలపై దాడి కేసును నిగ్గు తేల్చాలి. అనుచరులు, కాంగ్రెస్ నాయకుల డిమాండ్. కుట్రలో 2 మాజీ మీడియా ప్రతినిధుల ప్రమేయం. మోడీ అవినీతి పాఠశాలను నడుపుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, మేడేను విజయవంతం చేయండి, కార్మిక చట్టాల పునరుద్ధరణ కోసం బీజేపీని ఓడిద్దాం. జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు పిలుపు. ఇక అక్షంతలు వంపడమే తప్ప అభివృద్ధి ఎక్కడ? బీజేపీపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శలు. ఇక రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. జన్నారం ప్రశ్నించే గొంతుకలను రక్షించుకోవాలి. టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి రవికుమార్ ఆసిఫాబాద్. ఇక నర్సాపూర్ కేజీబీవీలో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయిందంట. మొన్నటి సంఘటన మరొక ముందే మరో ఘటన. ఏదైనా
ఘటన జరిగితే హడావిడి చేస్తున్న అధికారులు మరుగున పడితే పట్టించుకొని పోయినామంటూ కనిపిస్తా ఉంది. 100% స్కూళ్ళ పైన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు పేద పిల్లలు చదువుకుంటారు. పేద పిల్లలు చదువుకునేటువంటి స్కూళ్ళ పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఈ ఫుడ్ పాయిజనింగ్ అంటే మొన్న భువనగిరిలో కూడా ఒక పిల్లగాడు చచ్చిపోయిన తెలిసింది. ఇవన్నీ గుట్టి కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలి. తర్వాత నిజంగా అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మాత్రం 100% ఉంటుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాలే ఇంకా. కార్మికులను వేధిస్తున్న అధికారులు చర్యలు తీసుకోవాలని ఓ కార్మికుడు నిరసన. శ్రీరాంపూర్ మంచిర్యాల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే సైబర్ వేధింపులకు విద్యార్థి బలి. ఆన్లైన్ గేమింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న యువకుడు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటావంటూ సైబర్ నేరగాళ్ల బెదిరింపులు. తాము సిబిఐ అధికారులమని నమ్మించిన నేరగాళ్లు అరెస్ట్ కాకుండా ఉండడానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిరట. వేధింపులు భరించలేక గడ్డి మందు దాగి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట. సైబర్ నేరాలపై కనిపించని పోలీసుల అవగాహన సదస్సులు అని చెప్పేసి ఒక వార్త చాలా జరుగుతున్నాయి. ఎందుకనంటే మీరు ఎవ్వరు కూడా ఫ్రీగా పైసలు ఇవ్వరు నాయన. ఫ్రీగా పైసలు ఎందుకు ఇస్తారు? ఓడిస్తాడు. మీకు అది ఇస్తాం, గిఫ్ట్లు ఇస్తాం, ఎందుకు ఇస్తారు? ఎవ్వరు కూడా ఫ్రీగా ఇయ్యరు. అట్లా ఒకవేళ ఫ్రీగా ఇస్తున్నానని చెప్తున్నానంటే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు లెక్క. ఆ విషయం గుర్తుపెట్టుకోరి. ఈ లింక్ ఓపెన్ చేస్తే 5 లక్షలు వస్తాయి, ఈ లింక్ ఓపెన్ చేస్తే 1000 రూపాయలు వస్తాయి. ఇవంతా కూడా ఉట్టిదే అంత లెక్క. ఎందుకు ఓపెన్ చేస్తే ఎందుకు ఇస్తాడు? పైసలు ఓడిస్తాడు. ఇదంతా కూడా మోసం. కాబట్టి సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండండి. తర్వాత వీడు డిగ్రీ చదివినట పిల్లగాడు, వానికి మినిమం వానికి కూడా నాలెడ్జ్ లేకపోతే ఎట్లా? తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ కొడుకులు బెదిరించిరట, మేము అట్లా సిబిఐ ఆఫీసర్లు అట్లా అని చెప్పి బెదిరియడంతో పాపం గడి మంది చచ్చిపోయింది. బాధితులను ఆదుకుంటాం. సోమార్పేటలో గాలివాన బీభత్సం, 100 ఎకరాలు పంట నష్టం. బాధితులను పరామర్శించిన షబ్బీర్ అలీ. కామారెడ్డి మాచారెడ్డి. ఓవైపు నాటడం, మరోవైపు నరకడం. ప్రభుత్వ హాస్పిటల్లో పచ్చని చెట్ల నరికివేత, నీడనిచ్చే చెట్లను నరికి వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు. ఆర్మూర్ కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని మాట. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. ఇక హస్తంగుటికి చేరిన బీఆర్ఎస్ నాయకులు. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కాంతారావు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి. ఇక బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ఇక తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు డిమాండ్ చేస్తున్నాడు. కొత్త ఓటర్ కార్డులు పంపిణీ చేయండి. జిల్లా కలెక్టర్ కు బీజేపీ నేతల వినతి. కరీంనగర్. ఈదురుగాళ్లకు నేలరాలిన మామిడి అంటూ. ఎందుకంటే ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపండి. మానుకొండూరు. కరీంనగర్లో 88.49 లక్షల నగదు పట్టివేత ఆధారాలు లేనందున సీజ్ చేసిన పోలీసులు. మళ్ళీ ఏడుంటే చెప్పారు పైసలు. నేను మోనార్క్ను, ఎవ్వరి మాట వినను. ముస్తాబాద్ ఎస్ఐ రూటే సపరేటు. పర్మిషన్లు ఉన్న ఇసుక ట్రాక్టర్లని వదలరు. సివిల్ పంచాయతీల్లో బెదిరింపులు, ఫిర్యాదు దారులపై అక్రమ కేసులు పెడతారు. ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజల విజ్ఞప్తి. నిజంగా ఒకవేళ ఇట్లా నిజంగా రాసిన వార్త వాస్తవమే అయితే, దీనిలో ఉన్న ఆరోపణలు కరెక్ట్ అయితే 100% పై చర్యలు తీసుకోవాల్సిందే. ఏసీపీ గారు, డీసీపీ గారు, ఎస్పీ గారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు 100% ఎస్ఐ పైన ప్రత్యేకంగా దర్యాప్తు చేయండి. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు. ఐకేపీ సెంటర్ను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం ఎమ్మెల్యే. సిరిసిల్ల జిల్లా అంటే ఇక ఆ మాయలనే ఉన్నట్టు మరి వాళ్ళు ఆ బాబతే. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే పటాన్ చెరువులో పట్టు ఎవరిదో. ఇండస్ట్రియల్ ఓటర్లు అధికం. ఇక 30% సెటిలర్ ఓట్లే అత్యధికంగా. పటాన్ చెరువు సెగ్మెంట్లో 4,10,170 ఓటర్లు ఉన్నారంట. ఇక మెదక్ ప్రధాన పార్టీల అభ్యర్థుల మూలాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీలం మధు ముదిరాజు, తర్వాత ఇక్కడ వెంకటరామరెడ్డి, అటు రఘునందన్ రావు. ప్రధానంగా నీలం మధుకు తర్వాత అక్కడ రఘునందన్ రావుకు మధ్య పోటీ ఉండొచ్చు అని అంటున్నారు. అకాల వర్షం అన్నదాతల ఇక్కట్లు. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం, నేల కొరిగిన వరి పైర్లు. సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయికి పోటీ చేసే స్థాయికి ఎదిగిండు అని చెప్పేసి ఇక్కడ నీలం మధు వార్డ నెంబర్ నుంచి ఎంపీగా ఎదిగిండు. వార్డ నెంబర్ ఫస్ట్. రోడ్డుపైకి మురుగునీరు. ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు పట్టించుకొని అధికారులు. ఏంటంటే జైరాబాద్ రోడ్లు కూడా లేనట్టు. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిందట. చూసుకోయిగా ఈయన్ని అర్థం చేసుకోవాలి. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిండు. కాకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు రాలేదంటే దాని అర్థమైందిగా. పక్కన పోయినట్టు సపోర్ట్ చేస్తట్లేదు. కాంగ్రెస్ లో ఉండే గాలి అనిల్ అన్న జయ అక్కడ నర్సాపూర్ టికెట్ ఇవ్వమంటే ఇవ్వకపోయేసరికి
జంప్ అండ్ ఎంపీ టికెట్ వచ్చినా కూడా వాట్ ఈస్ యూజ్ అన్నది ఇప్పుడు తెలుస్తుంది. నీలం మధు గెలుపునకు కృషి చేస్తాం తీర్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ మెంబర్ మహేష్ చెప్తా ఉన్నాడు. నిన్న మనోళ్ళందరూ పోయిన యాదగిరి గౌడు, మన నగేష్, మహేష్, అవును అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్. ఈయనే వేరే పార్టీలో ఉన్నప్పుడు ప్రసాద్ కుమార్ ఆయన గురించి మాట్లాడితే ఒకటే ట్రోల్స్ ఇక 2-3 రోజుల నుంచి. అక్రమాలను ప్రశ్నించినందుకు దాడులు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీఆర్ఎస్ నేతల గుండాయిజం. ఇక కొంపల్లి సర్వే నెంబర్ 25లో ప్రభుత్వ భూమి కబ్జా, అక్రమ నిర్మాణాల ఫోటోలు తీస్తుండగా సామాజిక కార్యకర్త సుదర్శన్ రెడ్డిపై దాడి, మహిళల అసభ్యకర ఫోటోలు తీస్తే దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారట. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అనుచరుల చాలా జరుగుతుంది. కుత్బుల్లాపూర్ లో ఎవడైనా జెన్యూన్ గా సామాజిక కార్యకర్త పోయి ఇట్లా జరుగుతుందంటే వాడిని ఉల్టా బ్లేమ్ చేసి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి పబ్లిక్ లకు వదుడవుతుంది. అందులోంచి ప్రభుత్వం మారినా కూడా కుత్బుల్లాపూర్ లో మాత్రం కబ్జాలు మాత్రం ఆగట్లేదు. ఆలయ భూముల వేలం కబ్జా కాకుండా రక్షించాలని కౌలు రైతులకు వినతి. ఇక 3 ఏళ్లు కౌలు హక్కు, కౌలుదారులకు భూములు అప్పగింత. ఇట్లా ఉంటే చేవేళ్లలో 3వ రోజు 6 నామినేషన్లు దాఖలైనాయి. నిన్న ఇండిపెండెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే మా మద్దతు, ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ జాతీయ కమిటీ నేతలు చెప్పిందట. పిడుగుపాటుకు 2 ఆవులు మృతి, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వినతి. ఇటువంటి రైతులను ఆదుకోండి. 100%. ఇది ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఈటల రాజేందర్ను గెలిపించుకుంటాం, జవహర్ నగర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి. ఆమాత్య పదవి కోసమేనా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరికపై జాప్యం, స్పష్టమైన హామీకి వెయిటింగ్, సీఎంతో మరో భేటీ, తర్వాత క్లారిటీ. అనుచరులతో ఎమ్మెల్యే సమావేశం. అంటే రంగారెడ్డి జిల్లాలో అంటే ఏంటంటే మంత్రి పదవి, రంగారెడ్డి జిల్లాలో అంటే మంత్రులు అన్నట్టు మంత్రి పదవి కోసమే చేరుతున్నాడు అని చెప్పేసి ఒకటి వార్త. అంటే రంగారెడ్డి జిల్లా పెండింగ్ ఉంది కాబట్టి ఆ కోణంలో చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ లో కొంచెం ఓడిపోయిన వాళ్ళకు కూడా ఇస్తే ఇంకా బాగుంటది ఎమ్మెల్సీ అన్న కోణంలో వినిపిస్తాం. చినుకు పడితే చిత్తడే, నాదర్గుల్ ప్రభుత్వ పాఠశాల దుస్థితి, వర్షపు నీరుతో చెరువుగా మారిన ప్లే గ్రౌండ్, పరేషాన్ అవుతున్న విద్యార్థులు, పట్టించుకున్న నాదుడే లేడు. ప్రభుత్వాలు మారిన మన పాఠశాలలు. మోడీ పాలనపై ప్రజలకు విశ్వాసం, వేలాది గ్రామాల్లో స్వచ్ఛ భారత్ పథకం అమలు, ప్రపంచంలో భారత్ అగ్రగామిగా నిలిచింది. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. సార్ చేవెళ్లలో మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ముందుకు వెళ్తా ఉంది. నీటి వ్యాపారం చేసే కఠిన చర్యలు, తహసీల్దార్ బొమ్మ రాములు హెచ్చరిక, అక్రమ నీటి ప్లాంట్లను సీజ్ చేసిందంట రాజేంద్రనగర్లో. వడ్డీ వేధింపులకు నిండు ప్రాణం బలి, నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ. సన్నత్ నగర్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. వయోధికుల పోలింగ్ విధానాలను ప్రచారం చేయాలి. స్వీప్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్. హోమ్ ఓటింగ్ పై ప్రత్యేక అవగాహన 80 సంవత్సరాల పైబడిన వాళ్లకు. నాగర్ కర్నూలు పార్లమెంట్ లో గెలిచేదెవరు? 3 పార్టీల అభ్యర్థులు బలంగా ప్రచారం, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి, గెలుపు నాదే అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక చూద్దాం మే 13వ తారీఖు. ఇది ఇట్లా ఉంటే గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ప్రచారం అయితే జోరుగా నడుస్తుందంట. బీజేపీ గెలుపు, పాలమూరు ప్రజల గెలుపు, ట్రిపుల్ తలాక్ రద్దుతో వెలుగులు నింపిన మోడీ. ఇక అరుణమ్మకు మద్దతుగా మైనార్టీ మహిళల ర్యాలీ అంటూ ఒక వార్త. ఇక చెట్టెక్కి ప్రచారం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు అంటూ చెట్టెక్కి అంటే ఇక అందరికి కనిపిస్తలేదు, తర్వాత మరి ఎండగొడుతుందని చెప్పేసి చెట్టు మీదకి ఎక్కినట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు. నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చింది కేసీఆర్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం. నల్గొండలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో నెక్స్ట్ కాంగ్రెస్ ఆప్షన్. అయితే విషయం ఏంటంటే అంటే ఆయన ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలకు వెళ్తాడనేది కూడా ఒక అది ఉంది. ఇటువంటి ఏదేమైనప్పటికీ ఆయనకైతే అన్యాయం జరిగిందని అంటుండు. నిలిచిపోయిన రివర్సిబుల్ విద్యుత్ ఉత్పత్తి, అత్యవసర సమయంలో విద్యుత్ ఉత్పత్తికి రివర్సిబుల్ ఎంతో ఉపయోగం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక గత ప్రభుత్వం చేపట్టింది. డ్యామ్ నిర్మాణం జరిగిన 50 ఏళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదంట. రివర్సిబుల్ విద్యుత్ ఉత్పత్తి కోసం నిల్వ చేసిన నీటిని ఆంధ్ర వాడుకుందంట. దీనితో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి అంటూ ఒక వార్త. మరి వాడుకుంటుంటే ఏం చేసిండ్రు?
గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం పాల్గొన్న భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలేరు ఎమ్మెల్యే. ఇక యమపాశాలుగా మారుతున్న ట్రాక్టర్లు, వాహనాలకు రేడియం స్టిక్కర్స్ లేకపోవడమే కారణం. ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్న పట్టించుకొని అధికారులు ఉంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక వెనుక లైట్లు ఉండే, రేడియం స్టిక్కర్లు ఉండే, ఏది వేయకపోతే పోయి గుద్దుకుంటున్నాయి. పేరుకే బిర్యానీ సెంటర్, అక్కడ చల్లని బీర్లు కూడా లభించును. బెల్ట్ షాపులకు ఆగని మద్యం తరలింపు, యథేచ్ఛగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన, చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. ఏడబడతానే ఉన్నది, ఎక్కడ చిన్న చిన్నవి ఉంటే ఆడ ఆరాంసే వీర్లు దొరుకుతున్నాయి. ఇక గుంత దొవ్వి వదిలేశారు. ప్రమాదకరంగా మారిన పట్టించుకోని పరిస్థితి, నెలలు గడుస్తున్న వీడిన నిర్లక్ష్యం, ఇబ్బంది పడుతున్న వాహనదారులు, చోద్యం చూస్తున్న అధికారులు అంటూ చెండూరు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. విద్యుత్తును పొదుపుగా ఉపయోగించుకోవాలని చెప్పి సూపరింటెండెంట్ ఇంజనీర్ జె నరేష్ అంటున్నాడు. గ్రామాల్లో మొదలైన నీటి కటకట, ముందస్తు చర్యలు తీసుకొని మంచినీటి అధికారులు, ఆ నీటి కోసం వ్యవసాయ బావుల వైపు చూస్తున్న ప్రజలను గాలి కొదిలేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. మంచినీటి అధికారి కనిపిస్తే జాడ చెప్పండి అంటున్న వైనం, వాళ్ళ అధికారులే కనిపిస్తారు. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన తండ్రి కొడుకులు అంటూ కొంచెం అది బ్లరీ రవి. అవునవును, అట్లనే వేసేసాను. చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధరుడు. టీడీపీకి రాష్ట్రంలో వ్యక్తిగత అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ నిన్న జన్మదినం సందర్భంగా గంజాయి మత్తులో యువత, మధ్యవర్తులతో యువతకు చేరుతున్న మత్తు పదార్థం అంట. మత్తు పదార్థాలను సేవించిన తర్వాత సైకోలా మారుతున్న యువత, తల్లిదండ్రులు గారాభంతో పిల్లల భవిష్యత్తు ఆగమైతా ఉంది. ఇది క్లియర్గా మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, తల్లిదండ్రులు ఏం చేస్తా ఉన్నారంటే కనీసం పట్టించుకుంటలేరు పిల్లల్ని. వాడు ఏం చేస్తున్నాడు, వాడు తాగుతున్నాడా, తింటున్నాడా, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం కథ ఏందనేది మొత్తం పట్టించుకుంటలేరు. పట్టించుకోకపోవడంతో ఏమవుతుందంటే వాడు ఏదో రకంగా ఈ మత్తుకు, తర్వాత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నాడు. బానిస అయిన తర్వాత ఏమవుతుందంటే తల్లిదండ్రులు అనుకుంటారు మాకేం కాదని, మీకే అవుతుంది. ఎందుకంటే నష్టం జరిగేది తల్లిదండ్రులకి. ఎందుకంటే వాడు మొత్తం సైకోలాగా మారిపోతుండదంట. ఈ సైకోలాగా మారిపోయిన తర్వాత ఏమైనా చెప్తేనేమో చేయాలంటాడు, లేకపోతే వాడు ఇంకా దాడులు బీడులు ఇవన్నీ కూడా కథంతా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. వాడు ఏం చేస్తున్నాడు, ఏం కథ, ఏం తాగుతున్నాడు, ఏం తింటున్నాడు, ఇవన్నీ కూడా చూడండి. మేము గౌరవంగా పెంచుతామండి. మా వానికి ఏం పని చెప్పం. రాత్రి కూడా జులైగా మస్తు మంది తిరుగుతున్నారు, ముగ్గురు నలుగురు. మా వానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి రాత్రి పూట. 12 నుంచి 4 గంటల మధ్యలో స్పెషల్ ఫోకస్ పెడితే పోలీసులు చాలా మంది బయటికి రాకుండా ఉంటారు పిల్లలు. ఎందుకంటే కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది, చాలా డేంజర్ ఇది. తర్వాత కూడా ఏంటంటే మా పిల్లగానికి ఏం చెప్పం, ఏం పని చెప్పమంటారు. ఏం పని చెప్పమంటే పనికి రాకుండా పోతాడు. 15 మంది మైనర్లు జువైనల్ హోమ్ కి వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ జిల్లా జడ్జి తీర్పును అమలు చేసిన ట్రాఫిక్ పోలీసులు. దేశ భద్రత నరేంద్ర మోడీతో సాధ్యమని చెప్పేసి ఎంత గొప్ప చూడు. లైసెన్స్ లేకుండా పిల్లలు నడుపుతా ఉంటే జైలుకు తరలించిండు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, ఎవరి వైపు మృత్యుపాశం, రహదారి పక్కన పొంచి ఉన్న ప్రమాదం, నేటికి గుర్తించలేని పంచాయతీ అధికారులు, క్షణం క్షణం భయం గుప్పిట్లో బాటసారులు. తక్షణమే అధికారులు స్పందించాలంటున్న గ్రామస్తులు. అశ్వరావుపేట దగ్గర రోడ్ మంచిగా లేదంటే రోడ్ మంచిగా అయ్యేది. ఇక పేకాడ జోరులో వైరా, నిర్మానుష్యమైన ప్రాంతాలే పత్తాలాటకు అడ్డానంట. వేసవి కాలంలో జూదాలకు అలవాటు పడుతున్న యువత చూసి చూడనట్లు వైరా పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. భర్త ఇంటి ముందు భార్య ధర్నా, సత్తుపల్లి. ఎవరి ఇంటి ముందు పాపం. ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పేసి కొత్తవాళ్ళ శ్రీనివాసరావు అంటా ఉన్నారు. మతోన్మాద కార్మిక వ్యతిరేక పార్టీ బీజేపీని ఓడించాలంటూ వీపడంగండ్ల రహదారిపై భారీ గుంతలు పొంచి ఉన్న ప్రమాదం, భయభ్రాంతులకు గురవుతున్న వాహనదారులు, పట్టించుకొని పంచాయతీ అధికారులు బూర్గంపాడు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ఐపీఎల్లో ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంట. తర్వాత పంజాబ్ కింగ్స్ తర్వాత గుజరాత్ టైటన్స్ ఇవాళ రాత్రి 7:30కు ఉన్నది. ఇదే 3:30 ఉంది. 2 నిన్న చూసిగా పరుగుల సునామీ పొట్టు కొట్టి వదిలేసి హైదరాబాద్ దెబ్బకు 2వ ప్లేస్ కి వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, 15 బంతుల్లోనే ప్రేజర్, 16 బంతుల్లో హెడ్ అంట. గ్రేట్. ఇక మూవీ వార్తలు చూసుకుంటే, మహారాజ్ మహేష్ రాజమౌళి సినిమాపై పుకార్లు, వాటిని నమ్మద్దంటున్న నిర్మాత. బజే వాయు వేగం అంట. ఇక వావ్ షహనాజ్, పంజాబీ బ్యూటీ షహనాజ్ గిల్ మ్యూజిక్ వీడియోస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంట.
బోలెడు వీడియోలు చేసింది. ఏడాదిలో 20కి పైగానే ఆమె మ్యూజిక్ వీడియోస్ ఉంటాయి. 2015 నుంచి 2021 వరకు మ్యూజిక్ వీడియోస్తో మేజిక్ చేసిందంట ఈమె. మరి డబల్ మహిళలకు బట్టలు పేదరికంతో కొనరాయందో అర్థం కాదు కానీ చిన్న బట్టలు సరిపోకుండా వాళ్ళు పాపం పేదరికం. డబుల్ స్మార్ట్ అంట. సెట్స్ నుంచి స్పెషల్ పిక్ 24 years ఆఫ్ పూరి జగన్నాథ్ గిఫ్ట్ పార్టీలకు. ఈమె కూడా గట్లనే ఉన్నది. పార్టీలకు పోలేదంటే ఎన్నో అవకాశాలు వదులుకున్నదంట. చిన్న చిన్న బట్టలు పోకపోయినావు మరి ఏం చేసినావు పోతే అయిపోతుండేగా. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక సన్ రైజర్స్ మోత ఢిల్లీపై 67 పరుగుల తేడాతో విజయం. మరోసారి హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ అని ఒక వార్త కనిపిస్తా ఉంది. చెలరేగిన షబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ. దిశ టీవీకి కేటీఆర్ లీగల్ నోటీసులు. యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన వార్తకు తక్షణం లింకులు డిలీట్ చేయాలని నోటీసులు. 4 కండిషన్లతో వారం రోజుల గడువు లేకుంటే లీగల్ యాక్షన్ తప్పదన్న లాయర్. ఉద్దేశపూర్వకంగా చేసిన వీడియోలు కాదు దిశ యాజమాన్యం. దిశ కూడా ఎడ తగ్గుతలేదు. నేను గొర్రెను కాదు, గేట్లు తెరిస్తే దాటడానికి సమాజ స్థాపనకు కట్టుబడి ఉన్నా. నాకు ఎంపీగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మేకనెత్తుకున్న ఆర్ఎస్పీ అంట. కాంగ్రెస్ ఫుల్ బాటిలా ఖాళీ అవుతుందని ప్రతిసారి కేసీఆర్ అంటున్నాడు. తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం. ఇక్కడ ఉన్నది జానారెడ్డి కాదు, రేవంత్ రెడ్డి. టచ్ చేస్తే బట్టలు ఉడదీసి కొడతాం. కారును తుక్కు కింద అమ్మాల్సిందే. నీలం మధుకు మద్దతుగా మెదక్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఫుల్ బాటిలా ఖాళీ అవుతుంది అంటుండు కాక కేసీఆర్ అంటుండు ఖాళీ అవుతుంది, కాంగ్రెస్ ఖాళీ అవుతుంది అంటే కాంగ్రెస్ ఏమన్నా ఫుల్ బాటిల్ అదేమన్నా ఖాళీ అవుతుంది అంటుండు ఆయన. గల్లా బట్టి అడుగుతా, రేవంత్తో హామీలు అమలు చేయించే బాధ్యత నాది. దొంగ వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక పేద కూలీలకు 12,000 రూపాయలు, రైతులకు ఎకరాకు 15 రూపాయలు. ఏవి కాంగ్రెస్కు ఓటు వేసినా రాహుల్ ప్రధాని కాలేరు. బీఆర్ఎస్కు ఓటేస్తే అది వృధానే. ఉప్పల్ రోడ్ షోలో బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడాడు. ఇట్లా ఉంటే ఇక ఆగస్టులోగా రుణమాఫీ కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావని డీకేఆర్ గట్టిగానే క్వశ్చన్. 25 రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నాడు. 27న మోడీ వచ్చే ఛాన్స్ ఉంది. పోతుండు, 2 సార్లు కలుస్తుండు ప్రకాష్ గౌడ్. మళ్ళా బీఆర్ఎస్ వీయడం లేదని మళ్ళీ అంటున్నాడు. ఏం ముచ్చట్లో ఏందో. 17 సెగ్మెంట్లు 17 రోజులు కేసీఆర్ టూర్ పెట్టుకుంటా. రూట్ మ్యాప్ రిలీజ్ చేసిండ్రు. 24న మిర్యాలగూడ నుంచి స్టార్ట్ చేస్తారట కాక. మతోన్మాద పార్టీలను అడ్డుకుంటాం. లోక్సభ ఎన్నికల్లోనూ సిపిఐతో అలయన్స్. బట్టి ఎలక్షన్స్ లో సిపిఐ కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయి. కూనంనేని. ఇక గులాబీలో గుత్తా టెన్షన్ పట్టుకుందంట. పార్టీ విధానం పైన విమర్శలు. ఆయన చేజారుతారేమని చెప్పేసి అనుమానం వస్తుందంట. పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చినా డౌటేనంట. 2 ఎమ్మెల్సీలపై వేటుకు సహకరిస్తారనే ఆందోళన. లోక్సభ ఎన్నికల టైంలో స్వరం మారడంపై మల్లగుల్లాలు. ఓటింగ్పై ఎఫెక్ట్ పడుతుందనే చర్చలు జరుగుతూ ఉన్నాయట. రుణమాఫీకి 30,000 కోట్లు 4 నెలల్లో సమీకరించుకునేందుకు సర్కార్ ప్లాన్. ఆర్బీఐ నుంచి అప్పు తీసుకునేందుకు ప్రయత్నాలు. సర్కారు భూముల అమ్మకాలపైన ఫోకస్. మళ్ళా భూములు అమ్మాల్సిందే, కట్టాల్సిందే. ఇక కేసీఆర్ వల్లే బీఆర్ఎస్కి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆయన గుత్తా అంటున్నాడు. ఇక మరో 3 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంట. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కొడతాయంట. కార్పొరేషన్ ఏర్పాటుపై డైలమా. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందనే ఆందోళన. ఇతర వనరులు మొబిలైజేషన్ పైన ఆరా. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ అంటూ సీఎం ప్రకటన. ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్న అధికారులు చూడాలి. మరి సర్కార్ భూములు అమ్మడం పైన మాత్రం దృష్టి పెట్టొద్దు దయచేసి, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వ భూములు అవసరం ఉంటాయి. వాటిని అమ్ముకుంటూ పోతే అన్ని అమ్మినాక ఏం చేస్తారు? రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్. తల్లి అనారోగ్య సమస్య కారణంగా మంజూరు. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతి ఇచ్చిండ్రు. మరోసారి దాడికి పాల్పడితే ఊరుకోం. మా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. ఇజ్రాయెల్కు ఇరాన్ హెచ్చరిక. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్. వయసు పరిమితిని తొలగించిన IRDAI ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిందట. భారత్లో త్వరలో ఎయిర్ టాక్సీలు. 7 నిమిషాల్లోనే 30 కిలోమీటర్ల ప్రయాణం. చివరి దశలో సర్టిఫికేట్ ప్రక్రియ. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక ఆజ్కి బాత్. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లీడర్లు అసైన్డ్ జాగలను, భూదాన భూములను, ప్రభుత్వ భూములను
కంట్లో పడ్డ చెరువులను కుంటలను కబ్జా చేసిండ్రు. మంత్రులు ఎమ్మెల్యేలు గరీబులను ముంచి రెక్కల కష్టంతోని సంపాదించుకున్న భూములను అక్రమంగా గుంజుకున్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే బీఆర్ఎస్ అంటూ సాగిన ఈ 10 ఏళ్ల పాలనలో లక్షల ఎకరాలు కబ్జాకు గురైనాయి. ధరణి పేరు చెప్పి అటవీ భూములు, పోడు భూములు కొల్లగొట్టారు. దాంతోపాటు సర్కారు సొమ్మును అప్పనంగా మేసేశారని, గులాబీ లీడర్లు 1000 ఎకరాలు కబ్జా చేశారని ఆనాడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అధికారాన్ని అందుకున్నాక ఒక్క ఎకరాన్ని కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు. సర్కారు సొమ్మును తిరిగి తీసుకురాలేకపోయారు. నేటి పాలకుల వింత ప్రవర్తనను చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ఉన్నది ఈ లీడర్ల పరిస్థితి అని చెప్పేసి ఆజ్కి బాత్ రాసిండ్రు. దుర్గమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్, ఏం చూసి నేతలు బీఆర్ఎస్ లోకి వెళతారు, నేను కరెంటు తీగలాగే సన్నగా ఉన్నా, టచ్ చేస్తే షాక్ సాలిడ్ గా ఉంటుంది. కేసీఆర్ కు మరోసారి రేవంత్ హెచ్చరిక. మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ లో నిన్న టచ్ చేసి చూడు, మరి కదా షాక్ వస్తాడు చూసుకో. ఏం టచ్ చేస్తావు ఏం పడవు కానీ ఇక యువరాజు ఎటు వెళ్తాడు. వయనాడులో రాహుల్ గాంధీ ఓటమి తప్పదు, రాహుల్ పై ప్రధాని మోడీ సెటైర్లు. ఇక అమేథీలో పట్టిన గతే మళ్ళీ ఇక్కడ సోనియాపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ ఇక రాజ్యసభకు పారిపోతారని కామెంట్. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడాడు. ఇక అవినీతిపైనే కాంగ్రెస్ దృష్టి. ట్యాంకర్ సిటీగా మార్చిన కాంగ్రెస్ చిక్కబల్లాపూర్ ప్రచార సభలో నరేంద్ర మోడీ మాట్లాడాడు. కర్ణాటక అందరూ శ్రీమంతులే, ఎంపీ అభ్యర్థులకు కోట్లలో స్థిరాస్తులు అప్పులను అదే స్థాయిలో చూపిన నేతలు, ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తుల లెక్కలు, సొంతిల్లు కారు లేదని అభ్యర్థుల ప్రకటన. దేంతో నవ్వాలో అర్థం కాదు. కొందరైతే జీతభత్యాలే ఆధారమని వెల్లడి, ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. పొలిటీషియన్ల అఫిడవిట్ లో చిత్ర విచిత్రాలు. గీడ అసదుద్దీన్ ఓవైసీ ఉంటాడు హైదరాబాద్, ఆయన భార్యకు అప్పు ఉన్నాడంట. మరి ఉండడా? మరి తీసుకుంటే తీయాలి కదా, మాత అనిపిస్తుంది ఇలా చూస్తే. అప్పు ఉండదా? తీసుకున్నాడు ఏం పాడు, ఏం చెప్తాం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తెలంగాణ లీడర్లు అందరూ శ్రీమంతులే కానీ బీద కరోడుపతులట. శ్రీమంతులే, తర్వాత బీద కరోడుపతులట. ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్న మన పొలిటీషియన్లు కోటీశ్వరులే కాకపోతే ఇంతకు మించి అప్పులు కూడా ఉన్నాయట. పార్లమెంట్ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారా వాళ్ళ చిరాస్తుల్ని చూపెట్టారు. ఈసీకి సమర్పించిన శ్రీమంతుల లెక్కల్లో చిత్ర విచిత్రాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. పల్లెటూరులో ఉండే సర్పంచ్కి కూడా ఇవాళ కనీసం 2 బైకులు, ఒక కారు ఉన్నది. అది అసొంటిది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారికి సొంత కారు కూడా లేకపోవడం. తల లేదు కానీ చేతులున్నాయి, కాళ్ళు లేవు కానీ ఖాయం ఉంది అన్నట్టుగా బడా కంపెనీలతో కోట్లలో వ్యాపార లావాదేవీలు జరిపిస్తున్న తడిగుడ్డలతో గొంతు కోసే మన నేతలు పెద్ద బంగ్లాల్లో ఉంటూ బెంజి కార్లలో తిరుగుతూ కోట్ల రూపాయలకు పడగెత్తినటువంటి నాయకులు మా దగ్గర ఏం లేవంటున్నట. మరి టూ మచ్. ఉపశమనం. భాగ్యనగరాన్ని కమ్మేసిన వాన, ఉరుములు మెరుపులతో వర్షం, జోరు వానతో చల్లబడిన నగరం. పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం, నిప్పుల కొలిమిని తలపిస్తున్న రాష్ట్రం. కొంతమంది ప్రకటించట్లే, అట్లా ఏం లేదు కానీ కొంతమంది చెప్పలేదు. ఇక ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి. ఓటర్ అవగాహన కార్యక్రమంలో సీఈఓ వికాస్ రాజ్ చెప్తా ఉన్నాడు. ప్రలోభాలకు లొంగకుండా అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రకటించేసి పడేస్తాడు, నాకు ఇది ఉందని చెప్పేస్తాడు. ఒడిశాలో ప్రమాద ఘటన, నదిలో పడవ బోల్తా 7 మృతి. అరే, నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా గుట్టురట్టి చేసిందంట. ఆధార్ కార్డులనే మార్చేస్తున్న ముఠా వెనుక రియల్టర్లు, లీడర్లు ఉన్నారంట. సంగారెడ్డి జిల్లాలో పెట్టరేగిపోతున్న ముఠా పేరు, అడ్రస్లు మార్చి భూములు కాజేత. కన్నెర్ర చేసిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్. అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న జిల్లా పోలీస్ బాస్. నిందితులు అరెస్టు, 14 రోజుల రిమాండ్. ఎస్పీ ఆదేశాల మేరకు కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎంఎస్వి కిషోర్ అంట. ఇక ముఠా గుట్టు రట్టు చేసిన అధికారులకు సర్వత్రా అభినందనలు ఉండాలి. పోలీస్ అంటే కారుకు దగ్గర పడ్డ కాలం. బీఆర్ఎస్ లో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందనే గుంత సుఖేందర్ రెడ్డి. ఈయనకు మంత్రి పదవి ఆఫీసర్ అనమాట, ఆయన కొత్తగా వచ్చింది, జాబ్ వచ్చింది. ఫెయిల్ అయిన వాళ్ళు అయితే ఏం చేసుకోకండి, ఏం కాదు. పాస్ అయిపోతే సరే, పాస్ అయితే సంతోషం, కానీ ఫెయిల్ అయిపోతే రాసుకోవచ్చు, జీవితం అంతా అయిపోయినట్టు అట్లా ఏం కాదు.
పాస్ అయ్యి ఎంఏలు బిఎడ్లు పిహెచ్డీలు రకరకాల కొందరు పిల్లలు తక్కువ మార్కులు వచ్చినా కూడా ఏదో అన్ని చదివినా కానీ ఏం కాకుండా ఉన్నారు. కాబట్టి మీ ప్రతిభను నమ్ముకోండి, తర్వాత ఏం చేయాలి ఏం కథ ఎట్లా మళ్ళీ ఎట్లా పాస్ కావాలని చూడరు. కానీ ఇక పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూరి. తల్లిదండ్రులు కూడా జర దృష్టి పెట్టరు పాపం పిల్లల మీద. చెప్పేవన్నీ అబద్ధాలే. మోదీ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని చెప్పేసి 10 ఏళ్లుగా రెండు పార్టీలు రాష్ట్రానికి చేసింది ఏం లేదు. మెదక్ ప్రాంతంలోని పరిశ్రమలు ఇందిరాగాంధీ తెచ్చినవే. ఆ నియోజకవర్గ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మండు వేసవిలో ముంచెత్తిన వాన, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మార్కెట్ యార్డులో తడిసి ముద్దైన ధాన్యం, వరి, మొక్కజొన్న, నువ్వుల పంటలకు నష్టం జరిగిందట. హస్తం పార్టీకి సిపిఐ మద్దతు, కాంగ్రెస్ లో చేరడం లేదు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రకటన. మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు ఏప్రిల్ 22న ప్రారంభం, మే 10న ముగింపు అంట. ఆఖరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తా అని చెప్పేసి కాక చెప్తున్నాడట. కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయిపోయింది. మొకాల యాత్ర చేసినా కూడా గెలవంట అక్కడ లక్ష్మణ్ చెప్తుండ. అట్లా గ్యారంటీల పేరిట కాంగ్రెస్ గారడి, అమలు చేయని పార్టీ నేతల్ని నిలదీయండి, సీఎం మాపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం, 25న రాష్ట్రానికి రానున్న అమిత్ షా అంటూ కిషన్ రెడ్డి. ఇక భరాసాలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది, ఎమ్మెల్యేల కేంద్రంగా రాజకీయాలతోనే ఈ పరిస్థితి ఉందంట. గుత్తా సికింద్ర రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. ఇక రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ బారసా శ్రేణుల ఘర్షణ, బారసా కార్యకర్త మృతి చెందినట, 3 గాయాలైనవి. 24న ఇంటర్ ఫలితాలు మొదటి 2వ సంవత్సరం ఒకేసారి విడుదల, 30 లేదా వచ్చే నెల 1న 10వ తరగతి రిజల్ట్స్ కూడా ఉండబోతుందంట. మేడిగడ్డను గుత్తేదారే యథాస్థితికి తేవాలి, వాళ్ళే కాంట్రాక్టర్ తేవాలంట. ఇక వేరే వాళ్ళు ఎవరు తెచ్చే అలా చేయకుండా జరిగిన నష్టానికి సొమ్మును రికవరీ చేయాలి. మొత్తం పనులు ఇప్పటికే పూర్తి కాలేదు, ఆ పూర్తయినట్లు నిర్మాణ సంస్థ పదే ఉత్తరాలు రాయడం అర్ధరహితం. నీటిపారుదల శాఖకు లేఖ రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్. చూడిగా ఎలాగైనా వెళ్ళాలి, ఏపీలో ఓటేయాలి. తెలంగాణలో ఉన్న ఆ రాష్ట్ర ఓటర్ల ఆసక్తి, ఓవైపు వెళ్ళే రైళ్ళన్నీ ఫుల్ అయిపోతున్నాయంట. ఈ రెండు ఆంధ్రాలో ఓటు ఉంటది, తెలంగాణలో ఓటు ఉంటది. అదో పరిశ్రమ ఆధార్ ఓట్లు ఎందుకుంటే ఆధార్ లింక్ చేస్తే ఇదంతా కూడా సెట్ అయిపోతుంది. నమస్తే నమస్తే గీడున్నది ఏమే ఇక నయనం చిందం దిశస్త్రాన్ని నయనం దహతి మెయిన్ వాడుతుంది ఇంట్లో. ఇక ఇక్కడ 5 ఏళ్ళకు ఒకసారి 5 నిమిషాలు కేటాయించండి అని చెప్పేసి అంటున్నాడు. 5 నిమిషాలుగా 5 గంటలైనా కేటాయించాలి. ఎందుకంటే 5 ఏళ్ళకు రైతన్నను ముంచిన వాన అని చెప్పేసి ఒక వార్త. సర్కారున్న చోద్యం తడిసిన ధాన్యం, ఇవి కాదు నాయన అసలు యాక్చువల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా కొంతవరకు అట్లా వచ్చింది. కానీ భారీ నష్టాలు, భారీగా వర్షాలు వచ్చేసి అతివృష్టి వచ్చి దారుణంగా నష్టపోయిన పరిస్థితులు చాలా ఉంటాయి. 500 కోట్లు ఇస్తా అన్నాడు ఖమ్మం కథలన్నీ. 2200 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి, పంట నష్టం జరిగితే దానికి పరిహారం కూడా ఇస్తా అని చెప్పేసి అక్కడ మంత్రి చెప్తున్నాడు ఆయన. ఇక పంట ఎండి గుండె పగిలి రైతు ఆత్మహత్య, పోరుబాట రూట్ ఖరారంట. పోరుబాట అంటే ఇక పోరుగా ఓ కత్తి అది విట్టు పట్టుకొని పోతాడు. ఆయన రెఫరెండం అన్నోళ్ళు రైతుల దగ్గరికి ఎందుకు పోరు? రైతుల బాధలు వర్ణనాతీతం. అయ్యో ఇప్పుడు 100% రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటుంది. ఇప్పుడే గుర్తుకొస్తుంది ఎందుకో మరి వీళ్ళకు. త్వరలోనే రేవంత్ బీజేపీలోకి. చూడు ఎవరంటారు ఊర్లను ముంచి మల్లన్న సాగర్ అని చెప్పేసి ఒకటి, మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే, తప్పైతే నీళ్ళు ఎందుకు తీసుకుపోతున్నామట. ఇంట్లోకి వెళ్ళి తెచ్చిచ్చిన పైసలు అవన్నీ కట్టలు తెచ్చి. నిన్న విద్యార్థుల అస్వస్థత, నిర్మల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మన నెత్తిన మరో పోతిరెడ్డి పాడంట. గోదావరి కావేరి అనుసంధానంతో మరో ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేసి మళ్ళీ వార్త. రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి? గంగా నది పిల్ల కాలువలు. ఇక ప్రధాన వార్త చూసినట్లయితే మనం ఇప్పుడు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిది త్రయోదశి, రాత్రి 1:12 వరకు, నక్షత్రం ఉత్తర ఫాల్గుని సాయంత్రం 5:08 వరకు. ఇక వజ్రం రాత్రి 2:33 నుంచి తెల్లవారుజామున 4:10 వరకు ఉందట. ఇక రాహుకాలం సాయంత్రం 4:58 నుంచి సాయంత్రం 6:32 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 5:42 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 9:01 నుంచి ఉదయం 10:49 వరకు ఉంది. ప్రధానమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు పార్టీలు కానీ తర్వాత దృష్టి పెట్టాల్సింది ఏంటంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పథకాలను తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు మంచి చేసేటువంటి, మేలు చేసేటువంటి